కరూర్ జిల్లాలో గతేడాది సెప్టెంబర్ 22న జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. బేలుసామిపురంలో నిర్వహించిన టీవీకే ప్రచార సభలో చోటు చేసుకున్న ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ కేసు దర్యాప్తులో భాగంగా టీవీకే అధ్యక్షుడు ప్రముఖ నటుడు విజయ్ సోమవారం సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఇప్పటికే టీవీకే కీలక నేతలను విచారించిన సీబీఐ పార్టీ అధ్యక్షుడైన విజయ్ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. దానికి స్పందించిన ఆయన సోమవారం ఉదయం చెన్నై నుంచి ఢిల్లీకి బయలుదేరి నేరుగా సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఘటన జరిగిన రోజు ప్రచార సభకు ఆలస్యంగా చేరుకోవడానికి గల కారణాలు, సభకు తరలివచ్చిన భారీ జనసందోహాన్ని నియంత్రించేందుకు పోలీసులు లాఠీచార్జీ చేసిన అంశంపై అవగాహన ఉందా, తొక్కిసలాట అకస్మాత్తుగా ఎలా చోటు చేసుకుంది అనే అంశాలపై సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఇక ఈ ఘటనపై మరింత స్పష్టత కోసం ఇవాళ కూడా విచారించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక ఈ కేసు రాజకీయంగా, ప్రజా భద్రత పరంగా అత్యంత కీలకంగా మారడంతో సీబీఐ విచారణపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.